హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ ఆర్గానిక్ సోప్స్. ఈరోజైతే నేను ముల్తానీ మట్టి సోప్ చెప్తున్నానండి. ముల్తానీ మట్టి సోప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముల్తానీ మట్టి పౌడర్ కొంచెం తీసుకోవాలండి. నెక్స్ట్ ఆరెంజ్ పీల్ పౌడరు గోండి, అది నేను ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను. ఒక బాక్స్లో ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా కొంచెం ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా బాదం ఆయిల్ అండి, కొంచెం రోజ్ వాటర్. ఈ ఐటమ్స్ అండి ముల్తానీ మట్టి సోప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. రోజ్ వాటర్ అయితే ఆయిలీ స్కిన్ వాళ్ళకి యూజ్ చేయకూడదండి. డ్రై స్కిన్ వాళ్ళైతే వేసుకోవచ్చు, కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా స్వెట్టింగ్గా ఉంటుంది. అంటే వాటర్ కంటెంట్ కదా, అందుకోసం అని చెప్పి ఆయిలీ స్కిన్ వాళ్ళకి యూజ్ చేయకూడదు. ఇందులో అయితే రోజ్ పెటల్స్ కూడా మనం వేసుకుంటామండి. ఇదిగోండి, రోజ్ పెటల్స్ ఒక బౌల్లో వేసి పక్కన పెట్టాను. ఇప్పుడు సోప్ బేస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి, చూపిస్తున్నాను కదా వీడియోలో. ఈ విధంగా సోప్ బేస్ మీకు నచ్చిన క్వాంటిటీ తీసుకోండి. మీరు 50 గ్రామ్స్ అయితే 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ అయితే 100 గ్రామ్స్, అంటే మీరు ఎన్ని సోప్స్ చేయాలనుకుంటున్నారో అన్ని గ్రామ్స్కి తీసుకోండి సోప్ బేస్ని. నేనైతే 200 గ్రామ్స్ తీసుకున్నానండి. నేను ఇప్పుడు ఒక 5 or 6 సోప్స్ అయినా వస్తాయి నాకు. చిన్న చిన్న స్మాల్ సైజ్ ఎవరికైనా కూడా మనం శాంపిల్స్ ఇవ్వాలనుకుంటే చిన్న చిన్నగా చేసుకోవచ్చు. పెద్ద సోప్స్ అయితే ఒక 2 సోప్స్ అవుతాయి 100 గ్రామ్స్, 50 గ్రామ్స్ అయితే ఒక 4 అవుతాయి. అలా కాకుండా ఇంకా చిన్న చిన్నవి శాంపిల్స్ కోసం అని చెప్పి నేను తీసుకున్నాను. నాకు 6 సోప్స్ అయితే అవుతాయండి నాకు. లేదా ఒక 1 అంటే 50 గ్రామ్ తీసుకుంటే 1 సోప్ అవుతుంది. ఫస్ట్ అయితే మీరు 50 గ్రామే తీసుకోండి. నేను కూడా 50 గ్రామ్స్కి చూపిస్తానండి. ఇది అదే సోప్ బేస్ అయితే నేను కోకోనట్ సోప్ బేస్ తీసుకున్నానండి. ఇదైతే చాలా బాగుంది రిజల్ట్. ఫోమ్ కూడా బాగా వస్తుంది, ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. అందుకని చెప్పి మేము కోకోనట్ సోప్ బేస్ తీసుకుంటున్నాము. ఇదిగోండి, బౌల్ కూడా మనం తీసుకునే బౌల్ కూడా ఎలాంటి వాటర్ కంటెంట్ లేకుండా చాలా పొడిగా ఉండాలండి. మన హ్యాండ్స్ కానీ మనం తీసుకునే నైఫ్ కానీ ఏదైనా కానీ పొడిగా ఉండాలి. ప్లేట్ కానీ ఏదైనా కూడా పొడిగా ఉండాలండి. తడిగా ఉంటే వాటర్ సోప్స్ మీద ఫంగస్ ఫామ్ అయిపోతాయి, సోప్స్ అంతా కూడా పాడైపోతాయండి. అందుకని చెప్పి ఇగోండి, స్టవ్ దగ్గరికి వచ్చాను. స్టవ్ మీద కడాయి పెట్టి వాటర్ పెట్టేసి హీట్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు సోప్ బేస్ ముక్కలు అక్కడ పెట్టాను. మీకు 50 గ్రామ్స్ తీసుకోమన్నాను కదా, ఇగోండి నేను 50 గ్రామ్స్కి చూపిస్తున్నాను మీకు. సోప్ బేస్ అంతా కూడా బాగా కరిగించుకోవాలండి, లమ్స్ లేకుండా. లమ్స్ ఉంటే కొంచెం సోప్ బేస్ చెప్పాను కదా, అడుగు భాగంలో చిన్న చిన్న మచ్చలుగా కనిపిస్తాయి. అప్పుడు సోప్ చూడడానికి కూడా మనకు కూడా అంత అట్రాక్టివ్గా ఉండదు. ఇదైతే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుందండి. ఆయిల్ని ఫ్రీ చేస్తుంది, పింపుల్స్ని క్లియర్ చేస్తుంది, పింపుల్ మార్క్స్ని కూడా క్లియర్ చేస్తుందండి. మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది స్కిన్లో. మన ఫేస్లో మంచిగా గ్లో అనిపిస్తుంది, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుందండి ముల్తానీ మట్టి సోపు. ఎక్సలెంట్ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవ్వండి, ఇప్పుడైతే సోప్ బేస్ కరిగించుకున్నాను. లమ్స్ లేకుండా బాగా కరిగించుకోవాలండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, బాగా మెల్ట్ అయిపోవాలి సోప్ బేస్ మొత్తం. ఇది 12+ ఇయర్స్ నుంచి ఎవరైనా వాడుకోవచ్చండి. అదే చెప్పాను కదా, ఆయిలీ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ కానీ వీళ్ళు 2 స్కిన్స్కి కూడా బాగా సెట్ అవుతుందండి. ఆయిలీ స్కిన్కి, కాంబినేషన్ స్కిన్కి. డ్రై స్కిన్ వాళ్ళకైతే కొంచెం మిచ్చింగ్గా ఉంటుంది. వీళ్ళైతే వింటర్లో అయితే అస్సలు వాడకూడదండి డ్రై స్కిన్ వాళ్ళు. ఇగోండి, సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆరెంజ్ పీల్ పౌడరు, ముల్తానీ మట్టి పౌడరు ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్నది సోప్ బేస్లో పోసేసానండి.
సోప్ బేస్లో వేసుకున్నాను చూసారా. ఇది ఉండలు లమ్స్ లేకుండా బాగా కలుపుకోండి, ఎందుకంటే కొంచెం పౌడర్ బేస్ కాబట్టి లమ్స్ వస్తాయి. నేను వీడియోలో చూపించిన విధంగా బాగా అగుండి ఆ బౌల్కి తగిలేటట్టు బాగా లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇది పౌడర్ కంటెంట్ కాబట్టి కొంచెం స్పీడ్గా చేయండి, లేకపోతే అది బౌల్లో ఉంటుండగానే గట్టి పడుతుంది. ఇప్పుడు బాదం ఆయిల్ చెప్పాను కదండి, కొద్దిగా బాదం ఆయిల్ తీసుకోండి. బాదం ఆయిల్ వేసాక కాసేపు మిక్స్ చేసేయండి. మిక్స్ చేసాక రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, రెడ్ కలర్వి నాటువి తీసుకోండి. రోజ్ పెటల్స్ నాటు వాటిలో కొంచెం మెడిసినల్ ప్రాపర్టీస్ బాగుంటాయి హైబ్రిడ్ కంటే కూడా, అందుకని నాటువి తీసుకోండి. నాటు పెటల్స్ రోజువి తీసుకొని అందులో వేసి బాగా మిక్స్ చేయండి. బాగా మెల్ట్ అయిపోవాలండి సోప్ బేస్లో. ఇవ్వండి, సోప్ మౌల్లో పోసుకోవడమే. దించేసి ముందే చెప్పాను కదా సోప్ మౌల్ని గ్రీజ్ చేసి పెట్టుకోండి అని. ఇదైతే ఆయిలీ స్కిన్కి ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుందండి. ఆయిల్ని ఫ్రీ చేస్తుంది. చాలామంది డ్యూటీలకు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు ఆయిల్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటారు వాళ్ళు. మీరైతే ఇది తప్పకుండా యూజ్ చేయండి. మీరు యూజ్ చేశాక మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇగోండి, ఇలా వచ్చింది. నేను సోప్ మౌల్లో పోసినాక చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. మన స్కిన్ కూడా ఎంతే సాఫ్ట్గా ఉంటుందండి. చాలా పౌడర్ కంటెంట్ కాబట్టి చాలా గట్టిగానే వస్తుంది. సోప్ కూడా చాలా బాగుంటుందండి. మీరైతే ఇది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఆయిలీ స్కిన్కి చెప్పాను కదా, ఆయిలీ స్కిన్కి కాంబినేషన్ స్కిన్కి చాలా ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుందండి ఈ సోపు. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా సోప్స్ కోసం ఏమైనా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే నేను ఫరెవర్ ట్యూటోరియల్లో ఆన్లైన్ క్లాసెస్లో సోప్స్ క్లాసెస్ చెప్తున్నానండి. మీకు ఏమైనా వాటి యొక్క డీటెయిల్స్ కావాలి అంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, లేదా స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తామండి, దానికి మీరు కాల్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తామండి. సోప్స్ క్లాసెస్ కోసం కానీ ఒకవేళ మీకు సోప్స్ కావాలంటే కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి.